బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. నలుగురు అన్యమత ఉద్యోగస్తులను సస్పెండ్ చేసింది. ఆ నలుగురు ఉద్యోగులు క్రిస్టియన్ మతం అనుసరిస్తున్నట్లుగా నిర్ధారించారు. ఆధారాలు లభ్యం కావడంతో ఉద్యోగులపై వేటు పడింది. టీటీడీ విజిలెన్స్ నివేదిక ఆధారంగా ఈ సస్పెన్షన్ వేటు పడింది. టీటీడీలో పనిచేస్తున్న డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి ఎలిజర్, బర్డ్ ఆసుపత్రి స్టాఫ్ నర్స్ ఎస్ రోసి, గ్రేడ్ 1 ఫార్మసిస్ట్ ఎం ప్రేమావతి, ఎస్వి ఆయుర్వేద ఫార్మసీలో పనిచేస్తున్న డాక్టర్ జి అసుంతలపై వేటు పడింది. టీటీడీ ఉద్యోగులు పనిచేస్తూ సంస్థ ప్రవర్తన నియమావళిని పాటించలేదని, హిందూ ధార్మిక సంస్థకు ప్రాతినిధ్యం వహించే ఉద్యోగులుగా విధులు నిర్వర్తిస్తూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని టీటీడీ విజిలెన్స్ విభాగం సమర్పించినటువంటి ఆ నివేదిక ఆధారంగానే సస్పెన్షన్ వేటు వేశారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, ఏం జరుగుతోంది? టీటీడీ నిజంగా చెప్పాలంటే ఒక సంచలన నిర్ణయం అనే చెప్పచ్చు. మరి దీనికి సంబంధించి ఏమైనా రియాక్షన్స్ వస్తూ ఉన్నాయా? పర్టికులర్గా ఎవరి మీద అయితే సస్పెన్షన్ వేటు పడిందో వారి నలుగురు వెర్షన్స్ ఏంటి? వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారు? ఏదైతే గత కొంతకాలంగా టీటీడీలో అన్ని మతస్థులు ఉద్యోగం చేస్తున్నారు, పనిచేస్తున్నారు అని చెప్పేసి కూడా ఆ కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడడం, అదేవిధంగా దానికి సంబంధించి భానుప్రకాష్ కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎవరైతే టీటీడీలో అన్ని మతస్థులు ఉన్నారో వాళ్ళందరినీ మొత్తం శుద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా కోయిలారు వాళ్ళ తిరుమంజనం మరుసటి రోజు భానుప్రకాష్ మాట్లాడిన నేపథ్యంలో టీటీడీలో పనిచేస్తున్న ఉద్యోగులను, అదేవిధంగా ధార్మిక సంస్థను కూడా అదేవిధంగా శుద్ధి చేస్తాము అని ఏదైతే గత 2 రోజుల క్రితం చెప్పిన మాటలు దాన్ని నిజం చేస్తూ కూడా ఈ రోజు నలుగురిని టీటీడీ అధికారులు సస్పెండ్ చేస్తూ కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఈ నలుగురు కూడా ఎవరైతే సస్పెండ్ అయ్యారో దానికి సంబంధించి ఈ ఎలిజియర్ అనేసి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. మరోపక్క ఎస్ రోసి స్టాఫ్ నర్స్ గా ఆయన బర్డ్ ఆసుపత్రిలో పనిచేస్తుంది. మరోపక్క ఎం హేమలత గ్రేడ్ 1 ఫార్మసీ స్టాఫ్ గా బర్డ్ ఆసుపత్రిలో కూడా పనిచేస్తా ఉంటుంది. అదేవిధంగా మరోపక్క డిజి సుమంత అని చెప్పేసి ఎస్సీ ఆయుర్వేద కళాశాలలో కూడా ఆయన పనిచేస్తారు. వీళ్ళందరి మీద పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించిన అనంతరం వీళ్ళ మీద సస్పెన్షన్ వేస్తున్నామని చెప్పేసి కూడా ఇప్పటికే విజిలెన్స్ అధికారులు ఏదైతే రిపోర్ట్ ఇచ్చారో ఆ నివేదిక ఆధారంగా టీటీడీ ఉన్నతాధికారులు వీళ్ళ నలుగురి మీద పూర్తి స్థాయిలో సస్పెండ్ చేసినట్టు కూడా మనకు సమాచారం ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఇది టీటీడీలో ఒక సంచలనాత్మక నిర్ణయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హిందూ ధార్మిక సంస్థ యొక్క పరువును కాపాడేందుకు గాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే హిందువులు ఎక్కువ ఆరాధ్య దైవంగా హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా ఉండేందుకునే ఇటువంటి చర్యలు తీసుకున్నారనేసి కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం అంటేనే అంటే దేశవ్యాప్తంగా ఉన్న నలుమూల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే అటువంటి ధార్మిక సంస్థ అయిన టీటీడీలో అన్ని మతస్థులు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారని చెప్పేసి కూడా ఎంతో కాలం నుంచి కూడా వస్తున్న వార్తలు మనకు తెలుస్తూనే ఉన్నాయి. దీంట్లో ఇప్పటికే సంబంధించి చాలా మంది వరకు ఇదివరకే కొంతమంది తెలియకుండా కూడా బయట వచ్చి అంటే టీటీడీలో పనిచేసేటప్పుడు మాత్రము దేవుని కొలుస్తారు. ఇంటి నుంచి గుడి ఆఫీస్ నుంచి వెళ్ళిన తర్వాత క్రైస్తవ మతం సంబంధించిన బోధకులు ఆ విధంగా దానికి సంబంధించిన సంభాషణ చేస్తుంటారని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో ఆధారాలు వచ్చినాయి. అదే ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణల నేపథ్యంలో విజిలెన్స్ అధికారులు ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసిన అనంతరం పూర్తి నివేదికను తీసుకున్న అనంతరమే ఈ నలుగురిని కూడా పూర్తి స్థాయిలో సస్పెండ్ చేయాలని చెప్పేసి అధికారులు నిర్ణయించినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. మరో బ్రేకింగ్. అంతర్రాష్ట్ర డ్రగ్ ముఠాను ఈగిల్ టీం అరెస్ట్ చేసింది. నిందితుల నుంచి 17 లక్షల విలువైన 3.25 కేజీల నల్లమందు స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్ నుంచి హైదరాబాద్ కు డ్రగ్ సరఫరా చేస్తున్నట్లుగా ఈగిల్ టీం గుర్తించింది. ఓపియంతో పాటు ఎంఫెటైమన్ డ్రగ్ ను కూడా ముఠా సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. రాజస్థాన్ నుంచి కారులో ఈ డ్రగ్ ను హైదరాబాద్ కు తరలిస్తున్న క్రమంలో ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. 45 రోజుల పాటు నిఘా ఉంచి ఈ ముఠాను పట్టుకున్నారు. శావలారాం బిష్నోయ్, అలాగే హాపూరాం బిష్నోయ్, లాలారాం బిష్నోయ్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
బ్రేకింగ్ లో చూస్తున్నాం. అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాను ఈగిల్ టీం అరెస్ట్ చేసింది. నిందితుల నుంచి 17 లక్షల విలువైన 3.25 కేజీల నల్ల మందును స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్ నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లుగా ఈగిల్ టీం గుర్తించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్, ఇది అంటే ఎన్నాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే రెక్కీ నిర్వహించి ఈ ఈగిల్ టీం వీళ్ళని పట్టుకోవడం జరిగింది, అలాగే ఎలాంటి ఆధారాలు లభించాయి వీరికి? హైదరాబాద్ లో అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాను కూడా ఇటు ఈగల్ టీము అరెస్ట్ చేసింది. వారి వద్ద నుంచి కూడా 17 లక్షల గల 3.2 కేజీల నల్ల మందులు కూడా స్వాధీనం చేసుకుంది. మొత్తానికి చూస్తే ఈగల్ టీం మాత్రము చాలా రోజుల నుంచి కూడా డ్రగ్స్ పైన కూడా నిఘా పెట్టింది. నిఘా పెట్టిన నేపథ్యంలో ఎవరైతే ఒక డ్రగ్స్ సరఫరా చేస్తున్నారో వారి అందరినీ కూడా ఒక్కొక్కరిని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే ఈ యొక్క ముగ్గురు అరెస్ట్ అయిన నేపథ్యంలో వీరంతా కూడా రాజస్థాన్ నుంచి హైదరాబాద్ కూడా యొక్క నల్ల మందులు కూడా తీసుకొస్తున్నారు. ఓపీఎంతో పాటు ఎంపిటమైన్ ఒక డ్రగ్ కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ప్రజెంట్ వీరి ముగ్గురు సెల్ ఫోన్స్ కూడా స్వాధీనం చేసుకున్న ఈగల్ టీం మాత్రము ఇందులో చూస్తే ఓవరాల్ గా ఇంకా దీని వెనుక ఇంకా ఎవరున్నారనే దానిపైన కూడా ప్రజెంట్ ఒక ఇన్వెస్టిగేషన్ కూడా ప్రారంభించిన నేపథ్యంలో ఇంకా కొన్ని విషయాలు కూడా వీళ్ళకి వచ్చినట్లుగా సమాచారం తెలుస్తుంది. మరోవైపు చూస్తే ప్రధానంగా ఈ యొక్క డ్రగ్స్ కు సంబంధించి అంతర్రాష్ట్ర ముఠాకి ఎవరు కింగ్ గా ఉన్నారు అనే దానిపైనే ఇంకా ప్రధానంగా పోలీసులు దృష్టి కొనసాగించారు. త్వరలో దీనికి సంబంధించి కూడా మూలాలను కూడా కనుక్కొని అందరినీ కూడా అరెస్ట్ చేస్తామని చెప్పి కూడా పోలీసులు అంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ. మరో బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఢిల్లీ నుంచి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఏపీకి బయలుదేరారు. ఇవాళ ఎంపీ గురుమూర్తితో కలిసి ఆయన అక్కడికి చేరుకుంటారు. ఇక మరి కాసేపట్లో లిక్కర్ స్కామ్ కేసులో సిట్ విచారణకు ఎంపీ మిథున్ రెడ్డి హాజరవుతారు. లిక్కర్ స్కామ్ కేసులో A4 గా ఉన్న మిథున్ రెడ్డి ఇప్పటికే ఒకసారి సిట్ విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించారు. న్యాయస్థానం పిటిషన్ కొట్టివేసింది. ఈ నేపథ్యంలో ఆయన సిట్ విచారణకు హాజరవుతున్నారు. అటు సిట్ కార్యాలయానికి ఉన్నతాధికారులు సైతం చేరుకున్నారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఢిల్లీ నుంచి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఏపీకి బయలుదేరారు. ఇవాళ ఎంపీ గురుమూర్తితో కలిసి ఆయన గన్నవరం చేరుకుంటారు. మరి కాసేపట్లో లిక్కర్ స్కామ్ కేసులో సిట్ విచారణకు ఎంపీ మిథున్ రెడ్డి హాజరవుతారు. లిక్కర్ స్కామ్ కేసులో A4 గా ఉన్న మిథున్ రెడ్డి ఇప్పటికే ఒకసారి సిట్ విచారణకు హాజరయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ క్రాంతి సిద్ధంగా ఉన్నారు. క్రాంతి, ఏం జరుగుతోంది? ఎంతసేపట్లో ఆయన చేరుకోనున్నారు మిథున్ రెడ్డి? మద్యం లిక్కర్ కేసుకు సంబంధించి విచారణకి హాజరు కావాలంటూ మిథున్ రెడ్డికి సిట్ అధికారులు నోటీస్ ఇచ్చిన పరిస్థితి ఉంది. అయితే దానికి ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ మిథున్ రెడ్డి హైకోర్టు అదేవిధంగా సుప్రీంకోర్టుని కూడా ఆశ్రయించారు. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ రిజెక్ట్ అవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ రిజెక్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం ఢిల్లీ నుంచి మిథున్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే బయలుదేరారు మనకున్న సమాచారం మేరకు. అయితే సుమారు 12 గంటల ప్రాంతంలో గన్నవరం విమానాశ్రయానికి మిథున్ రెడ్డి చేరుకుంటారు. ఆయన సహచరుడు ఎంపీ గురుమూర్తితో కలిసి మిథున్ రెడ్డి గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడి నుంచి వైసీపీ శ్రేణుల మధ్య సిట్ కార్యాలయానికి విచారణకి హాజరయ్యే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే సిట్ కార్యాలయానికి ఉన్నతాధికారులు అందరూ చేరుకున్నారు. మిథున్ రెడ్డి విచారణ సహా
ఛార్జ్ షీట్లు దాఖలు చేయనున్న సిట్ అధికారులు ప్రాథమిక ఛార్జ్ షీట్ ని ఈ రోజు దాఖలు చేసే అవకాశం అయితే ఉంది. ఇటు లిక్కర్ స్కామ్ కేసు ఛార్జ్ షీట్ కు సంబంధించి తుది ఇస్తున్న అధికారులు లీగల్ టీమ్ తో తుది చర్చ తర్వాత ఛార్జ్ షీట్ లో మార్పులు చేర్పులు చేసే అవకాశం అయితే ఉంది. మధ్యాహ్నం తర్వాత కోర్టులో ఈ ఛార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈ కేసుకు సంబంధించి ముఖ్యంగా లిక్కర్ స్కామ్ కేసులో సిట్ ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ అయితే దాఖలు చేస్తున్నారు. దానిలో 300 పేజీల ఇప్పటికే ఛార్జ్ షీట్ కి సిద్ధం చేసినట్టు కూడా కొంత సమాచారం అందుతుంది. దానిలో ఫోరెన్సిక్ రిపోర్ట్ తో పాటు టెక్నికల్ ఎవిడెన్స్, బ్యాంక్ స్టేట్మెంట్లు, సాక్షుల స్టేట్మెంట్స్, లిక్కర్ కేసు రికార్డ్స్, పలు కీలక డాక్యుమెంట్లు కూడా సిట్ అధికారులు జత చేసి కోర్టులో ఈ ఛార్జ్ షీట్ కి సంబంధించి దాఖలు చేసే అవకాశం ఉంది. ఈ లిక్కర్ కేసులో ఏ చిన్న అవకాశం ఇవ్వకుండా ఆధారాలని కోర్టుకి సమర్పించాలని సిట్ అధికారులు అయితే భావిస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ఏసీబీ కోర్టులో సిట్ ఛార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశం అయితే ఉంది. లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటి వరకు దాదాపు 220 మందికి పైగా సిట్ అధికారులు అయితే సాక్షులను విచారించిన పరిస్థితి అయితే ఉంది. ఇక ఈ కేసులో ముఖ్యంగా A4 గా మిథున్ రెడ్డి ఉండటం జరిగింది. మిథున్ రెడ్డి కొంత కీలకంగా వ్యవహరించారు ఈ కేసుకు సంబంధించి. గత ప్రభుత్వ హయాంలో మద్యం పాలసీ మార్పు కావచ్చు, ఆ పాలసీ రూపకల్పనలో మిథున్ రెడ్డి కీలకం వ్యవహరించారని భావిస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి కూడా మిథున్ రెడ్డి విచారణకి హాజరైన నేపథ్యంలో ఆయన్ని కొంత ప్రశ్నించే అవకాశం కనిపిస్తుంది. ఈ కేసులో ఇప్పటికే దాదాపు 40 మంది నిందితులుగా కూడా సిట్ అధికారులు చేర్చారు. ఈ కేసులో మొదట 29 మంది నిందితులుగా చేర్చిన సిట్ అధికారులు కేసులో అరెస్టులు, కస్టడీ, విచారణ, సాక్షులు ఇచ్చిన సమాచారం ఆధారంగా మరికొంతమంది నిందితులుగా కూడా సిట్ అధికారులు చేర్చారు. దానిలో 29 మందితో పాటు 11 మంది నిందితులుగా గుర్తించుతూ ఏసీబీ కోర్టులో మెమో కూడా దాఖలు చేయడం జరిగింది. లిక్కర్ కేసులో ఇప్పటి వరకు కూడా 11 మందిని సిట్ అధికారులు అయితే అరెస్ట్ చేశారు. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ రోజు మిథున్ రెడ్డి హాజరు తర్వాత ఆయన్ని విచారించిన తర్వాత మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా లేదు మరొకసారి విచారణకి పిలుస్తారా అనేది కూడా ఎంతో వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇక మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రి, గత ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసిన నారాయణ స్వామికి కూడా సిట్ అధికారులు విచారణకి హాజరు కావాలంటూ పిలుపునివ్వడం జరిగింది, నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే 21వ తేదీన సిట్ కార్యాలయానికి ఉదయం 10 గంటలకు విచారణకి హాజరు కావాలంటూ నారాయణ స్వామికి సిట్ అధికారులు అయితే నోటీసులు జారీ చేయడం జరిగింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసిన నారాయణ స్వామి అటు జిడి నెల్లూరు జిల్లా నుంచి ఎన్నికయ్యి గత ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి కూడా పనిచేసిన పరిస్థితి ఉంది. గత ఎక్సైజ్ పాలసీ మార్పు, అదేవిధంగా కొత్త పాలసీ రూపకల్పన నేపథ్యంలో ఆ విషయాలకి సంబంధించి కూడా విచారణలో భాగంగా నారాయణ స్వామిని కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. ఇక మిథున్ రెడ్డి ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల ఆ ప్రాంతంలో గన్నవరం విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి నేరుగా సిట్ కార్యాలయం చేరుకునే అవకాశం ఉంది. సిట్ కార్యాలయం దగ్గర ఇప్పటికే భారీ బందోబస్తులు అయితే ఏర్పాటు చేశారు. ఎట్లాంటి ఇబ్బందులు, ఎట్లాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా, ఎందుకంటే ఎంపీ అదేవిధంగా జగన్ కి అత్యంత సన్నిహితుడు కావటం, దాంతో పాటు గత ప్రభుత్వ హయాంలో ఈ మద్యం పాలసీకి సంబంధించిన రూపకల్పనలో ఆయన కొంత కీలకమైన వ్యక్తి కూడా భావిస్తున్న నేపథ్యంలో అక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడ చేరుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి పూర్తి స్థాయిలో దీనికి కూడా మరికొద్దిసేపట్లోనే విచారణ ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉంది. చెప్పి ఓకే, థ్యాంక్ యూ క్రాంతి. ఉప్పల్ స్టేడియం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకున్న అంశానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. హెచ్సిఎస్ సమావేశాన్ని అడ్డుకునేందుకు టీజేఏసీ ప్రయత్నించింది. స్టేడియంలోకి దూసుకెళ్లేందుకు టీజేఏసీ ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కొత్తగా 300 క్లబ్లకు అవకాశం ఇవ్వాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వద్ద పోలీసులు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. కాసేపట్లో స్టేడియంలోని ప్రధాన కార్యాలయంలో హెచ్సిఏ మీటింగ్ జరగనుంది. ఈ సమావేశానికి అనుమతి ఉన్న క్రికెట్ క్లబ్ సెక్రటరీలను మాత్రమే లోనుకు అనుమతిస్తున్నారు. ఈ క్రమంలో ఉప్పల్ స్టేడియానికి రాచకొండ కమిషనర్ సుధీర్ చేరుకుని పరిస్థితులు పర్యవేక్షిస్తున్నారు. అనుమతి పొందిన 173 క్రికెట్ క్లబ్ సెక్రటరీలకు మాత్రమే స్టేడియంలోకి పంపుతున్నారు. అయితే గతంలో సస్పెండ్ చేసిన క్రికెట్ క్లబ్ సెక్రటరీలకు అనుమతి లేదని హెచ్సిఏ చెప్పడంతో ఎటువంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా ఉండేందుకు రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఆధ్వర్యంలో స్టేడియం పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎందుకు
ఎస్ బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఉప్పల్ స్టేడియం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకున్న అంశానికి సంబంధించి హెచ్ఏ సమావేశాన్ని అడ్డుకోవడానికి టీజేఏసీ ప్రయత్నించింది. స్టేడియంలోకి దూసుకెళ్లడానికి టీజేఏసీ ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కొత్తగా 300 క్లబ్లకు అవకాశం ఇవ్వాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాసేపట్లో స్టేడియంలోని ప్రధాన కార్యాలయంలో హెచ్ఏ మీటింగ్ జరగనుంది. ఈ సమావేశానికి అనుమతి ఉన్న క్రికెట్ క్లబ్ సెక్రటరీలు మాత్రమే లోపలికి అనుమతినిస్తున్నారు. ఈ క్రమంలో ఉప్పల్ స్టేడియానికి రాచకొండ కమిషనర్ సుధీర్ చేరుకుని పరిస్థితులు పర్యవేక్షిస్తున్నారు. అనుమతి పొందిన 173 క్రికెట్ క్లబ్ సెక్రటరీలకు మాత్రమే స్టేడియంలోకి పంపుతున్నారు. అయితే గతంలో సస్పెండ్ చేసిన క్రికెట్ క్లబ్ సెక్రటరీలకు అనుమతి లేదని హెచ్సిఏ చెప్పడంతో ఎటువంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా ఉండేందుకు రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఆధ్వర్యంలో స్టేడియం పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ పవన్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. పవన్, ఏం జరుగుతోంది ఉప్పల్ స్టేడియం వద్ద ప్రస్తుతం పరిస్థితి ఏమిటి? ఉప్పల్ స్టేడియం వద్ద పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది. ఎందుకంటే ఉప్పల్ స్టేడియం లోపల యొక్క సమావేశానికి సంబంధించి అడ్డుకునేందుకు కూడా పూర్తిగా కొన్ని క్లబ్లకు సంబంధించిన వారంతా కూడా ఇప్పటికే ఉప్పల్ స్టేడియం కూడా చేరుకున్నారు. వారంతా కూడా ఒక సమావేశము నిర్వహించడానికి వీలు లేదని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి అనిపించింది. అయితే ఒక సమావేశానికి 173 క్లబ్లకు సంబంధించి మాత్రమే అనుమతి ఇచ్చారు. మిగతా సంబంధించిన వాటికి అనుమతి ఇవ్వకపోవడంతో ఇదంతా కూడా దీనికి సంబంధించి దీనిపైన పెద్ద ధర్నా కూడా పాల్పడిన నేపథ్యంలో పూర్తిగా దీనికి సంబంధించి పోలీసులు ప్రత్యేకమైన భద్రత కూడా ఏర్పాటు చేసి ఎవరిని కూడా లోపలికి వెళ్లేందుకు కూడా అనుమతి లేదంటూ కూడా ప్రజెంట్ పోలీసులు కూడా ప్రత్యేకమైన భద్రత కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాం. మొత్తానికి కొత్తగా 300 క్లబ్లకు అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ వ్యక్తం చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే ఆ పాత క్లబ్లకే కాదు కొత్తకు సంబంధించిన ఆ క్లబ్లకు కూడా ఏర్పాటు చేయాలి. ఎందుకంటే 300 క్లబ్లకు పూర్తిగా క్రికెట్ సంబంధించి ఇస్తేనే ఆ యొక్క సమావేశం సజావుగా కొనసాగిస్తామనేది మాత్రము ప్రధానంగా డిమాండ్ వ్యక్తం చేసిన పరిస్థితి కూడా చేస్తున్నాం. గతంలో సస్పెండ్ చేసిన క్లబ్ల సెక్రటరీ అనుమతి ఎస్సీఏ కూడా దీనికి సంబంధించి కూడా మనం చూస్తున్న పరిస్థితి ఉంది. అనుమతి ఉన్న క్రికెట్ సంబంధించిన వారందరినీ లోపలికి పంపిస్తున్నారు. ఒక్కొక్కరి ఐడి కార్డు తో పాటు వారికి సంబంధించిన సమావేశానికి హాజరయ్యేందుకు ఒక పాస్ కూడా జారీ చేశారు. ఆ పాస్ కు సంబంధించి వారిని మాత్రమే క్షుణ్ణంగా పరిశీలించి మరి లోపలికి అనుమతిస్తున్న పరిస్థితి చూస్తున్నాము. మొత్తానికి మాత్రం ఉప్పల్ స్టేడియం వద్ద మాత్రము ఉద్రిక్త పరిస్థితి మాత్రము నెలకొంది. ఓకే, థ్యాంక్ యూ పవన్. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో మంత్రి నారాయణ పర్యటించారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి హామీని నెరవేరుస్తామని మంత్రి హామీ ఇచ్చారు. పడకండ్లలో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ, ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పాల్గొన్నారు. పడకండ్ల ఎస్సీ కాలనీలో పర్యటించి కాలనీ వాసులకు డ్రైనేజీ సమస్యను పరిష్కరించేందుకు నిధులు మంజూరు చేశారు. 25 లక్షల చెక్కును అధికారులకు అందించి వెంటనే సమస్య పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. అడిగిన వెంటనే ఆళ్లగడ్డ మున్సిపాలిటీ అభివృద్ధికి 3.5 కోట్ల నిధులు మంజూరు చేసినందుకు మంత్రి నారాయణకు ఎమ్మెల్యే అఖిలప్రియ కృతజ్ఞతలు తెలియజేశారు. ఆర్థిక వ్యవస్థను మెల్లగా గాడిలో పెడుతూ ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తూ ఎలక్షన్స్ ముందు ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో ఒక్కటి కూడా తూచా తప్పకుండా పెన్షన్స్ ఏదైతే 3,000 నుంచి 4,000 ఇస్తా ఉన్నారో ప్రభుత్వం రాగానే ఇచ్చారు. అరియర్స్ 3 నెలలు ఇస్తా అన్నారు, 7,000 ఇచ్చారు ఫస్ట్ నెలలో.
వికలాంగులకు 6,000 చేశారు, కిడ్నీ లాంటి పేషెంట్స్ కి 10,000 చేశారు, బెడ్ మీద ఉండి అటెండర్ సహాయం కావాల్సిన 15,000 చేశారు. ఇవన్నీ డబ్బులుండి కాదు, డబ్బులు లేవు, కానీ ప్రజలకు మాట ఇచ్చాం, మాట తప్పకూడదని చేసినవే. అదేవిధంగా మహిళలకి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చాం. అది కూడా డబ్బులుండి కాదు, డబ్బులు లేవు, అయినా మాట తప్పకూడదు. అన్నా క్యాంటీన్స్ 204 అన్నా క్యాంటీన్స్ ప్రతిరోజు చక్కగా 2,25,000 మంది కేవలం 5 రూపాయలు భోంచేసేవాళ్ళు. అలాంటి అన్నా క్యాంటీన్స్ క్లోజ్ చేశారు. ఎందుకు క్లోజ్ చేశారో తెలియదు కదా. ఎక్కువ మేము 5 రూపాయలు పెడితే వాళ్ళు 1 రూపాయి పెట్టుండొచ్చు, కానీ వాటిని మూసేశారు. కానీ ఈ ప్రభుత్వం రాగానే వాటిని తెరస్తామన్నా అన్న ప్రకారమే 204 అన్నా క్యాంటీన్స్ తెరవటమే కాదు, మరొక 70 అన్నా క్యాంటీన్లు గారు ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. మరొక 2 నెలల్లో అవి కూడా ఇనాగరేషన్ అయిపోతున్నాం. మొదటిసారి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన మంత్రి గారికి మేము అందరం కూడా ఘన స్వాగతం పలకడమే కాకుండా, ముఖ్యంగా ఈ పడకన్లలో ఎస్సీ కాలనీలో ప్రజలు పడే ఇబ్బందులు చూసి మరి మంత్రి గారు కొన్ని అనౌన్స్మెంట్లు నేను చెప్పను, ఆయన నోట్తోనే చెప్తే బాగుంటుంది. తప్పకుండా ఆలగడ్డ మున్సిపాలిటీలో మనం పడే ఇబ్బందులన్నీ కూడా తొందరలోనే సార్ట్ అవుట్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అతి ముఖ్యంగా ఆలగడ్డ పట్టణంలో ప్రజలందరూ, ముఖ్యంగా మంత్రి నారాయణ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకోవాలా. మొన్న నేను వెళ్లి అడిగి ఈ విధంగా సమస్యలు ఉన్నాయని చెప్పిన వెంటనే మరి ఇక్కడికి రాక ముందే 3 కోట్ల రూపాయలు ఆలగడ్డకి డెవలప్మెంట్ కి ఆయన ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు అందరి తరపు నుంచి కూడా తెలియజేసుకుంటూ, మరి ఆలగడ్డకి ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ చివరి ప్రాంతము రాయలసీమలో ఎక్కువ ఇబ్బందులు కష్టాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఆయన దృష్టిలో పెట్టడం జరిగింది. తప్పకుండా వచ్చే రోజుల్లో ఆలగడ్డ మున్సిపాలిటీని బ్రహ్మాండంగా డెవలప్ చేసే బాధ్యత మేమందరం కూడా తీసుకుంటాము. ఆయన చెప్పిన సలహాలు సూచనలు అన్ని కూడా అటు అఫీషియల్సే కాకుండా మేము కూడా పాటించి అన్ని విధాలుగా కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇప్పుడు మంత్రి గారు ఏదైతే మనం చేయగలుగుతామో ప్రభుత్వం తరపున ఏమైతే ఇవ్వాలనుకుంటున్నారో అవన్నీ కూడా మంత్రి గారు